తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. సూర్యదేవుడు ధనుసు రాశి నుంచి మకరంలోనికి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. నిజానికి హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు. మహాశివరాత్రి ముందు శివభోగి, నరక చతుర్దశి అయితే దీపావళి భోగి, మహార్నవమి దసరా భోగి అంటే పండుగకు ముందు వచ్చే కాలాన్ని భోగిగా పిలుస్తారు. కానీ సంక్రాంతికి ముందు వచ్చే భోగికి ఉన్న ప్రాధాన్యతే వేరు. భోగి అనే మాట బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని, భోగం అంటే సుఖమని అర్థం ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకి భోగి పండుగ అంటే ఎంతో ఇష్టమని చెప్తారు. ధనుర్మాసంలో గోదాదేవి నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి శ్రీ విష్ణుమూర్తి స్వయంగా రంగనాథుడై భూలోకానికి వచ్చాడు. ఇదే రోజున శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి వివాహం చేసుకుని ఆయనలో లీనమై భోగాన్ని పొందిందని, దీనికి సంకేతంగా భోగి పండుగ మొదలైందని ఓ పురాణ కథ చెబితే, మరో పురాణంలో శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే అని చెప్తారు. ఇంకొక వైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే జరిగిందట. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని కొంతమంది పెద్దల విశ్లేషణ. అందుకే ఇలా ఎన్నో పురాణాల్లో ఈ భోగి పవిత్రమైన రోజని చెప్పారు. సూర్యుని దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా చెప్తారు. అందుకే దక్షిణాయన కాలంలో పడిన కష్టాలు, సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకోవడమే పరమార్థంగా భోగి పండుగ విశిష్టత. అందుకే ఆ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. ఇదే రోజున సాయంకాల సమయంలో చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. భోగి రోజు సాయంకాల సమయంలో కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువును కూడా పెడతారు. సంక్రాంతి నుంచి సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. ఎండ వేడి పెరగడం ప్రారంభం అవుతుంది. భోగి మంటలు వేయడంతో వేడిని తట్టుకునేలా శరీరం అలవాటు చేసుకోవాలి. అందుకనే భోగి మంటలు కూడా వేస్తారు. నిజానికి హోమాన్ని ఎంత పవిత్రంగా చేస్తామో భోగి మంటలు కూడా అంతే నిష్టగా వేయాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. శుచిగా ఉన్న వ్యక్తి భోగి మంటలను వెలిగించాలి. కర్పూరంతో వెలిగిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. పిడకల మీద ఆవు నెయ్యితో మంటలు వేస్తే మంచిదని కూడా చెప్తారు. భోగి అంటే సుఖం, ఆనందం. సంక్రాంతి పర్వదినాల ప్రారంభంగా జరుపుకునే ఈ పండుగ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. భోగి రోజున పాత బట్టలు, చెత్త, పాడైన వస్తువులను భోగి మంటలో వేయడం ఆనవాయితీ. ఇదే పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం వంటిది. భోగి మంటలో పాత వస్తువులను వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా మారి కొత్త శక్తిని పొందుతుందని నమ్మకం. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో విధిగా వేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి పండగ ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతేకాదు, అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లుగా కూడా భావిస్తారు. ఇదే రోజున పిల్లలకు భోగిపళ్ళు పోయడం వెనక ఉన్న కూడా ఒక కారణం ఉందని చెప్తారు. రేగుపళ్లను బదరీ ఫలాలని అంటారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరీకావనంలో తపస్సు చేస్తారు. వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని పురాణాల్లో రాసి ఉంది. ఆ ఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడుగా భావించి భోగిపళ్లను పోస్తుంటారు. రేగుపళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి. వాటిని సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని భోగిపళ్లను పోస్తుంటారు. అంతేకాదు, దీనికి మరొక కారణం కూడా ఉంది.
మన తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగిపళ్ళను పోసి ప్రేరేపిస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వసిస్తారు. రేగుపళ్ళు, చెరుకు గడలు, బంతిపూలు, చిల్లర నాణాలను భోగి పండ్లను వాడతారు. ఈ సంవత్సరం మీరందరూ జరుపుకునే భోగి మీ ఇంట్లో భోగ భాగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.